आज मुझे ये बताते हुए खुशी हो रही है कि डोमलगुड़ा पुलिस स्टेशन की सीमा से लापता हुई 3 नाबालिग लड़कियों का सफलतापूर्वक पता लगाकर उन्हें सुरक्षित बरामद कर लिया गया है। शिकायत प्राप्त होते ही पुलिस ने इस मामले को सर्वोच्च प्राथमिकता दी। डोमलगुड़ा पुलिस की 4 विशेष टीमें और टास्क फोर्स सिकंदराबाद ने तुरंत व्यापक तलाशी अभियान शुरू किया। जांच के दौरान 262 से अधिक सीसीटीवी कैमरों की फुटेज खंगाली गई, तकनीकी साक्ष्यों का विश्लेषण किया गया और विभिन्न राज्यों की पुलिस इकाइयों के साथ लगातार समन्वय बनाए रखा गया। जांच में पता चला कि लड़कियां हैदराबाद से नागपुर और फिर गढ़चिरौली होते हुए पाटनजूर गांव पहुंची थीं। छत्तीसगढ़ पुलिस के सहयोग से हमारी टीमों ने तीनों लड़कियों का सफलतापूर्वक पता लगाया और उन्हें सुरक्षित अपने संरक्षण में लिया। पूछताछ के दौरान ये सामने आया कि माता-पिता की डांट के कारण तीनों लड़कियां स्वेच्छा से घर छोड़कर चली गई थीं। हमें खुशी है कि सभी लड़कियां सुरक्षित मिलीं और उन्हें उनके परिवारों से दोबारा मिलवा दिया गया। मैं डोमलगुड़ा पुलिस स्टेशन, टास्क फोर्स सिकंदराबाद और छत्तीसगढ़ पुलिस के सभी अधिकारियों एवं कर्मचारियों की समर्पित सेवा, अथक प्रयासों और उत्कृष्ट समन्वय के लिए हार्दिक सराहना करता हूं। साथ ही मैं सभी अभिभावकों और संरक्षकों से अपील करता हूं कि वे अपने बच्चों के साथ खुलकर संवाद करें, उनकी समस्याओं और भावनाओं को समझें तथा यदि कोई बच्चा लापता हो जाए तो बिना किसी देरी के तुरंत पुलिस को सूचना दें। समय पर दी गई जानकारी और जनता का सहयोग हमारे बच्चों की सुरक्षा सुनिश्चित करने में अत्यंत महत्वपूर्ण है। सीटीवी न्यूज चैनल देखने के लिए आपका धन्यवाद। कृपया हमारे चैनल को लाइक करें। నమస్కారం. ఇది మొన్న సండే నాడు 19th నాడు మనకి సాయంత్రం ప్రాంతంలో 5:30 నాది ఒక కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ లాడ్జ్ చేసిన వాళ్ళు శ్రీమతి రమల్ దురై, మదర్ ఆఫ్ సఫీలా కుమారి అండ్ స్నేహ కుమారి. వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడ 2 నెలల క్రితం ఇక్కడ మైగ్రేట్ చేశారు హైదరాబాద్ లో. వాళ్ళ నాన్న ఒక హోటల్లో పని చేస్తారు ఇక్కడ దోమల్గూడ ఏరియాలో. ఇక్కడ ఫరీదా బస్తీలో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటున్నారు. సో వాళ్ళు మనకి కంప్లైంట్ లో ఏం చెప్పారంటే వాళ్ళిద్దరు అమ్మాయిలు, తర్వాత వాళ్ళ అక్క వాళ్ళ కూతురు లత అని అమ్మాయి కూడా, ముగ్గురు కూడా ఇంట్లో కనపడుతుండలేదు. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అంటే 19th ఎర్లీ మార్నింగ్ 3 గంటకి వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళు ముగ్గురు కూడా అమ్మాయిలు లేరు అప్పుడు. సో వాళ్ళ అక్కడ ఫస్ట్ బస్తీలోనే వెతికారు, బికాజ్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ బ్రదర్స్ కూడా అక్కడే నివాసులు. సో ఫస్ట్ సాయంత్రం వరకు చెక్ చేసి మనకి పోలీస్ స్టేషన్ లో అంటే పోలీస్ స్టేషన్ కాదు, డైల్ 100 కాల్ వచ్చింది. మేము ఇమీడియట్లీ అక్కడే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ చేసి
కేసు నమోదం చేశాము. క్రైమ్ నంబర్ 245/2026 అండర్ కిడ్నాపింగ్ సెక్షన్స్ పెట్టాము దోమలగూడ PS లో. సో వీళ్ళు ముగ్గురు అమ్మాయిల్ని వెదకడానికి మేము మన దోమలగూడ పోలీస్ స్టేషన్ లో 2 టీమ్స్, గాంధీనగర్ PS లో 2 టీమ్స్ పెట్టాము. టాస్క్ ఫోర్స్ వాళ్ళని కూడా హెల్ప్ తీసుకున్నాము. సో DCP టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో వాళ్ళ టీమ్స్, ఇన్స్పెక్టర్ రాజశేఖర్ వాళ్ళ టీమ్స్ ఆర్గనైజ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ అంజద్ ఇన్స్పెక్టర్ దోమలగూడ, సురేష్ ఇన్స్పెక్టర్ గాంధీనగర్, DI దోమలగూడ మధు అండ్ ACP గాంధీనగర్ యాదగిరి వీళ్ళందరూ ఆధ్వర్యంలో వీ హావ్ ఆర్గనైజ్ 4 టీమ్స్. ఒక టీమ్స్ జస్ట్ టు చెక్ CCTV ఫుటేజెస్. అండ్ సిన్స్ వీళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు అని మేము మనకి అనుమానం ఏమిటంటే మేబీ వాళ్ళు మళ్ళీ ఛత్తీస్గఢ్కి వెళ్ళ ప్రయత్నం చేస్తారని ఈ క్రైమ్ టీమ్స్ కూడా యాక్టివేట్ చేసి మేము రైల్వే స్టేషన్ లో కూడా నిఘా పెట్టడానికి టీమ్స్ కూడా ఆర్గనైజ్ చేశాం. సో మనకి ఈ ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలిసింది అంటే ఇదిలో మేము కలిసి మనం పని చేసాము టాస్క్ ఫోర్స్ అండ్ మన లా అండ్ ఆర్డర్ టీమ్స్. మనకి వీళ్ళు 19th ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఇంటి నుంచి వాళ్ళు బయలుదేరితే ఒక 1:30 ప్రాంతంలో వాళ్ళు హిమాయత్ నగర్ దగ్గర ఉండే కుల్దీప్ వైన్స్ దగ్గర ఒక ఆటో బోర్డ్ చేశారు. ఆ ఆటో తీసుకొని వాళ్ళు కాచిగూడ రైల్వే స్టేషన్ కి రీచ్ అయ్యారు. కాచిగూడ రైల్వే స్టేషన్ కి ఒక 2 o'clock కి రీచ్ అయిన తర్వాత ట్రైన్ స్టేషన్ దగ్గర వెళ్ళి అక్కడ కొంచెం వెరిఫై చేశారు ఎక్కడ ట్రైన్ వెళ్తుంది అని. ఒక 6 minutes లో అక్కడ ఉండి మళ్ళీ బయటకు వచ్చారు. అక్కడి నుంచి ఇంకొక ఆటో తీసుకొని వాళ్ళు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి ఒక 2:25 ప్రాంతంలో గేట్ నంబర్ 8 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి రీచ్ అయ్యారు. అక్కడ వాళ్ళు సుమారు ఒక ప్లాట్ఫామ్ నంబర్ 6-7 దగ్గర ఉండి ఒక గంట ఆల్మోస్ట్ 3:14 to 4:14 అవర్స్ లో వాళ్ళు అక్కడే ఉన్నారు రైల్వే స్టేషన్ లో. అక్కడ రెస్ట్ కూడా తీసుకున్నారు. వాళ్ళు ఒక ట్రైన్ కి వెయిట్ చేసినప్పుడు మనకి తర్వాత ఏం తెలిసింది అంటే CCTV ఫుటేజెస్ చూస్తే వాళ్ళ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు రైల్వే ట్రాక్ పైన నడుచుకొని జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ దగ్గర సుమారు ఉదయం 7 o'clock కి వాళ్ళు అక్కడ రీచ్ అయ్యారు. దెన్ లోకల్ ట్రైన్ తీసుకొని మళ్ళీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి బై ఆటో వచ్చారు ఈ జేమ్స్ స్ట్రీట్ దగ్గర. దెన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి రిటర్న్ అయిన తర్వాత వాళ్ళు 9:30కి ఉన్న ధన్పూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని బోర్డ్ చేశారు. సో అక్కడ నుంచి వాళ్ళు నాగ్పూర్ రైల్వే స్టేషన్ కి సాయంత్రం ఒక 6-6:30 ప్రాంతంలో వాళ్ళు రీచ్ అయ్యారు. అక్కడి నుంచి వాళ్ళు గచ్చిరోలి నుంచి బస్ తీసుకుని పతంజూర్ విలేజ్, ఛత్తీస్గఢ్ లో ఉండే పతంజూర్ విలేజ్ దన్కెర్ డిస్ట్రిక్ట్ లో వాళ్ళు చేరుకున్నారు. అక్కడ ఒక 2 days వాళ్ళు అక్కడ ఒక తెలిసిన వ్యక్తితోటి అంటే అక్కడ పరిచయం అయ్యే వ్యక్తితోటి అంటే వాళ్ళ అంకుల్ అని పిలుస్తారు. సో వాళ్ళ దగ్గర ఉన్నారు. సో వాళ్ళ నుంచి మనకి ఇది ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఇక్కడ టీమ్ ని పంపించేసి ఛత్తీస్గఢ్ పోలీస్ తోటి కోఆర్డినేట్ చేసుకుని ఇమీడియట్లీ అమ్మాయిల్ని మేము అక్కడ లోకల్ సఖీ సెంటర్ కి షిఫ్ట్ చేసిన తర్వాత ఈ రోజు ఎర్లీ మార్నింగ్ వాళ్ళని ఇక్కడ మన దగ్గర హైదరాబాద్ చేరుకున్నాను. సో మేము కూడా అమ్మాయిల్ని మాట్లాడాము. ఇంకా డీటెయిల్ గా ఎంక్వైరీ కూడా చేస్తాము. ఇప్పుడు సఖీ సెంటర్ కి కూడా ఇక్కడ కూడా ఒక 2 days మేము పెడుతున్నాము. సో దట్ వాళ్ళకి కౌన్సిలింగ్, వాళ్ళ పేరెంట్స్ కి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి దెన్ వీ విల్ హ్యాండ్ ఓవర్ టు ద చిల్డ్రన్. ఇన్ కేస్ ఈ ఒక్క వారంలో వాళ్ళకి ఏదైనా జరుగుంటుంది అని నేను భావించి భరోసా సెంటర్ కి కూడా మేము పంపించాము. వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ అయింది. సో ఫార్చునేట్లీ వాళ్ళకి అందరూ మంచి వాళ్ళే దొరికారు త్రూ అవుట్ ద జర్నీ. సో ఏమి జరగలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇప్పుడు వీళ్ళని వాళ్ళ తల్లి తండ్రికి ఒక 1-2 days తర్వాత మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ముఖ్య రీజన్ ఇప్పుడు అమ్మాయిల దగ్గర మేము డీటెయిల్ గా మాట్లాడాము. భరోసా సెంటర్ లో కూడా మాట్లాడారు. ప్లస్ అక్కడ ఛత్తీస్గఢ్ పోలీస్ వాళ్ళు కూడా మాట్లాడారు. తెలిసింది ఏమిటంటే వాళ్ళ అమ్మ నాన్న రోజు గొడవ చేస్తున్నారు, తాగి అంటే వాళ్ళే గొడవ చేస్తుంటే ఇది ఈ పిల్లర్కి చూడలేక అది రోజు జరుగుతున్నప్పుడు ఇది పిల్లలు చూడలేక వీళ్ళు ఇది డిసిషన్ తీసుకున్నారు.
రిమైనింగ్ నేమ్స్ మెన్షన్ చేశారు ఏంటి మేడం అది సూర్య అంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కంప్లైనెంట్ శ్రీమతి రామ్ దులారి కంప్లైనెంట్ కి 5 పిల్లలు ఉన్నారు. సో అదిలో సహీఫా కుమారి, స్నేహ కుమారి మిస్సింగ్ అయ్యారు. ఇంకా 3 పిల్లలు కూడా ఉన్నారు, అనుష్, సూర్య, డికే. దెన్ ఇంకొక అంటే వాళ్ళు సిస్టర్, కంప్లైనెంట్ సిస్టర్ ఎవరు ఉన్నారో ఆమె పేరు రోహితిని. ఆమెకి కూడా 4 పిల్లలు. సో ఆమె కూడా పాప ఒక మిస్సింగ్ అయింది, లత అని. సో వీళ్ళు పక్క ఇంట్లోనే ఉంటారు. నైట్ టైంలో కూడా కలిసినే వాళ్ళు పనుకుంటారు. సో నైట్ లోనే వీళ్ళు డిసైడ్ చేసుకుని ఐ థింక్ ఎర్లీ మార్నింగ్ వీళ్ళు అక్కడ ఇంట్లో వదిలేస్తారు. ఛత్తీస్గఢ్ నుంచి ఎప్పుడు వచ్చారు మేడం ఇక్కడ ఉండడానికి? ఇక్కడ ఏం పని చేస్తూ ఉంటారు వీళ్ళు ఎవరైతే రామ్ దులారి రామ్ దులారి వాళ్ళు ఒక 2 months కింద వచ్చారు ఇక్కడ. వాళ్ళ నాన్న వచ్చేసి ఇక్కడ దగ్గర ఒక హోటల్లో పని చేస్తారు. అమ్మ కూడా హోటల్లో పని చేసేవాళ్ళు. బట్ ఒక 1 month కింద పని నుంచి తీశారు అని చెప్తున్నారు. ఈ రోహితిని అంటే ఇంకొక ఫ్యామిలీ ఎవరు ఉన్నారు, ఆమె 2 years నుంచి ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ కూడా అంటే ఇంట్లో పని, హోటల్లో పని చేస్తున్నారు. వీళ్ళ ఏజ్ మొత్తం కూడా బిలో 20 years ఉన్నాయి మేడం. ఎస్, అంటే పేరెంట్స్ ఇంట్లో కూడా పడితే ఆ ప్రభావం పిల్లల మీద ఎంత చూపిస్తుంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. ఏం చెప్తారు? ఇది 100% ఇఫ్ యూ సీ ఇప్పుడు ఈ అమ్మాయిల దగ్గర మాట్లాడితే వాళ్ళ ఉద్దేశం ఏమిటి లేదు. దే డోంట్ వాంట్ టు అంటే ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మ నాన్నతోటినే వెళ్ళాలని చెప్తున్నారు. బట్ ఇఫ్ యూ సీ ద సర్కమ్స్టాన్సెస్, ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ దగ్గర కూడా మేము 1 వారం నుంచి మేము కూడా మాట్లాడుతున్నాము. ఇట్ క్లియర్లీ షోస్ దట్ ఎంత నెగ్లెక్ట్ తోటి మేము పిల్లల్ని పెంచితే వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు వాళ్ళకి 3 అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు ఏమైనా అవ్వచ్చు, నైట్ టైంలో బయటకి తిరుగుతున్నారు. సో ఇది చాలా ప్రభావం పడుతుంది. అమ్మ నాన్న వాళ్ళు ఎట్లాగి పెంచుతున్నారు, ఎలాగి చూసుకుంటున్నారు, అది పిల్లల మీద చాలా ప్రభావం పడుతుంది, ఎస్పెషలీ టీనేజర్స్ మీద. ఇప్పుడు మీరు సూర్య, దీకే వీళ్ళందరూ 6 years 8 years ఉన్నారు. అప్పుడు వాళ్ళకి అంత మేబీ తెలియకపోవచ్చు ఏమవుతుంది ఇంట్లో. బట్ డెఫినెట్లీ టీనేజర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ మీద చాలా ప్రభావం పడుతుంది. వీళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు రోజు తాగుతున్నారు, తింటున్నారు, వాళ్ళకి ఏమీ అంటే పట్టించుకుంటూ లేదు. ఇంట్లో రెంట్ పే చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. రోజు తాగి గొడవలు, అంటే అమ్మ నాన్ననే గొడవలు చేస్తున్నారు, వీళ్ళ మీద ఎప్పుడు కూడా చేరు ఎత్తలేదు అని చెప్తున్నారు. బట్ అది చాలా ప్రభావం పడుతుంది. ఈ నెగ్లెక్ట్ తోటి పెంచితే లేదు వాళ్ళకి గ్రాండ్ పేరెంట్స్ అంటే ఇదిలో లత అని అమ్మాయి క్లాస్ 8 వరకు చదువుకోనింది అని చెప్పింది. బట్ మిగిలిన 2 అమ్మాయి ఏమి చదువుకోలేదు అని చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్తున్న సస్పెక్టెడ్ పర్సన్స్ మాట్లాడడం కానీ కలవడం కానీ జరిగిందా? ఎందుకంటే ఇవ్వలేదంట. ఇన్ఫాక్ట్ అదే చెప్తున్నాను కదా, దే వర్ వెరీ లక్కీ దట్ వాళ్ళకి ఎవరెవరు భేటీ అయ్యారో వాళ్ళందరూ హెల్ప్ఫుల్ పీపుల్ ఉన్నారు. ఇఫ్ దిస్ కుడ్ హావ్ గాన్ ది అదర్ వే, మేబీ తెలియని వ్యక్తులు యాజ్ మీరు చెప్పలాగానే ఏదైనా పదార్థాలు ఇచ్చి, లేదంటే వేరే ఏదైనా ట్రాఫికింగ్ కి సంబంధించి ఏమైనా అవ్వచ్చు. బట్ ఫార్చునేట్లీ వాళ్ళకి దొరికిన వాళ్ళందరూ వాళ్ళకి ఓకే ట్రైన్ ఇక్కడ ఈ టైంకి ఉంటుంది, ఆర్ మీరు ఎక్కడ వెళ్ళాలి, వాళ్ళని సహాయం చేసే వాళ్ళు దొరకారు. అది ఐ థింక్ వాళ్ళు చాలా లక్కీ అని నేను అనుకుంటున్నాను. లేదు, ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి లేదు. వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే వాళ్ళు తెలిసింది ఏమంటే నాగ్పూర్ ట్రైన్ స్టేషన్ దిగిన తర్వాత యాక్చువల్లీ వాళ్ళు నాగ్పూర్ లోనే పని చేసుకున్నాలి అని అనుకున్నారు. బికాస్ వాళ్ళు వచ్చి వెళ్లే రూటు వయా నాగ్పూర్, అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు తీసుకుని వచ్చేటప్పుడు. సో వాళ్ళకి నాగ్పూర్ కొంచెం ఐడియా ఉంది, బికాస్ దట్ ఈస్ అ కనెక్టింగ్ రైల్వే స్టేషన్. సో వాళ్ళు అక్కడ దిగిన తర్వాత పని కోసము మాట్లాడారు. మళ్ళీ అక్కడ కూడా ఒకరు ఓకే మీరు ఎక్కడి నుంచి అని చెప్పిన తర్వాత నాకు తెలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారు, నా అన్న ఉన్నారు అని ఈ విశ్వాస్ అనే వ్యక్తిని పరిచయం చేసుకున్నారు. సో వాళ్ళు కూడా ఒక పెద్ద ఫార్మ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో వాళ్ళేమనుకున్నారు ఓకే వీళ్ళని అట్లాగి. సో వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది దట్ ఈ పిల్లలు ఇల్లుని వదిలేసి వచ్చారు అని ఇమీడియట్లీ మనకి కాంటాక్ట్ చేశారు. అంటే ఇంకా వాళ్ళ దగ్గర నేను అంటే ఇన్వెస్టిగేషన్ పరంగా నేను మాట్లాడాను. ఇప్పుడు దొరికిన తర్వాత నేను వాళ్ళ దగ్గర ఇంకా మాట్లాడాను. వాళ్ళకి కూడా నేను కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. బికాస్ ఇప్పుడు మళ్ళీ ఈ పిల్లల్ని పంపిస్తే నాకు ఒక ఫియర్ ఉంది దట్ వాళ్ళ మీద ఏదైనా
మళ్ళీ ఇది ఉంటుంది. దిస్ ఇస్ గోయింగ్ టు బి అ కంటిన్యూస్ ప్రాబ్లం. సో ఈ జోన్ లో ఎట్లా మేడం నైట్ పెట్రోలింగ్ నైట్ పెట్రోల్ నైట్ పెట్రోలింగ్ అయితే కాజీగూడ రైల్వే స్టేషన్ లేదా బస్ స్టేషన్ సిటీ కాదు, ఎందుకంటే సస్పెక్టెడ్ ఆఫ్టర్ 11 కూడా కొంతమంది కనిపిస్తూ ఉంటారు కదా. సో మీ ఎట్లా విజిబుల్ ఎట్లా ఏం జరగలేదు కాబట్టి no, there is our night patrolling full capacity లో నడుస్తుంది. See, if you observe where they are present, బయట రోడ్ మీద ఒక 2 minutes 3 minutes ఉంటున్నారు, ఆటో పట్టుకొని వెళ్తున్నారు. ఆ 2 to 3 minutes లో డెఫినెట్లీ ఎనీవన్ కెన్ ఎస్కేప్ దేర్. సో ఇప్పుడు వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద టైం రైల్వే స్టేషన్ లోనే ఉన్నారు, ఒక 1.5 hour రైల్వే స్టేషన్ లో ఉన్నారు. సో అక్కడ ట్రైన్ కి వెయిట్ చేస్తున్నారు. సో మన నైట్ పెట్రోలింగ్ ఫుల్ కెపాసిటీలో నడుస్తుంది, బ్లూ కోల్స్ అండ్ పెట్రోల్ వెహికల్స్. సో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ డెఫిషియన్సీ ఇన్ నైట్ పెట్రోలింగ్. వీళ్ళు విలేజ్ వెళ్ళారు మేడం, వాళ్ళు